బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ హర్ష సాయికి బిగ్ షాక్ తగిలిందని చెప్పాలి. తాజాగా హర్ష సాయిపై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. హర్ష సాయి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని ఆ యువతి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇందుకే ఆ యువతి ఎవరో కాదు, ఒక ఫేమస్ సెలబ్రిటీ. తను రీసెంట్ గా బిగ్ బాస్ కూడా వెళ్ళి వచ్చింది. బిగ్ బాస్ లో కూడా ఫేమ్ సంపాదించుకోవాలని ఆవిడకి ఎంతగానో ఉండే. ఆవిడ చాలా సంపన్నురాలు. పేరు ప్రస్తావించకూడదు కాబట్టి, ఫోటో చూపించకూడదు కాబట్టి జస్ట్ ఆమె గురించి కొన్ని వివరాలు అందరికీ తెలిసే ఉంది. ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. హర్ష సాయిని ఎప్పటి నుంచో ఫాలో అవుతుంది. హర్ష సాయి లాగే తను కూడా ఫేమస్ అవ్వాలని తను కూడా అలాంటి వీడియోస్ కూడా చేయడం మనం గమనించాం. యూట్యూబర్లో కూడా ఎన్నో వీడియోస్ సేమ్ హర్ష సాయిని ఫాలో అవుతూ ఆ విధంగా ఎంతో మంది పేదలకు సహాయం చేస్తున్నట్టు, డబ్బులు ఇస్తున్నట్టు కూడా వీడియోస్ కూడా చేస్తూ ఉండేది. అంతకుముందు బిగ్ బాస్ లో కూడా వెళ్ళి ఫేమస్ అవ్వడానికి ప్రయత్నించింది. తాను సంపన్నరాలు అవ్వడంతో హర్ష సాయి తన దగ్గరికి వెళ్ళాడా, లేకపోతే తనే హర్ష సాయి దగ్గరికి వెళ్ళి నిన్ను సినిమాగా పెట్టి నీకు సినిమా హీరో అవకాశం ఇస్తాను అని చెప్పిందా అనేది ఇంకా పూర్తిగా తెలియాలి. ఎందుకంటే హర్ష సాయి ఈవిడ బ్యానర్ మీదే, శ్రీ పిక్చర్స్ బ్యానర్ పైన ఒక సినిమాను కూడా టీజర్ ని ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఒకసారి లాంచ్ చేశారు. చాలా గ్రాండ్ గా ఆ ఈవెంట్ ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే గత సంవత్సరం ఇదంతా జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సినిమా ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోలేదు. ఆ సినిమా కోసం చాలా డబ్బులు కూడా వెచ్చించింది ఆ యువతి. ఆవిడే ఆ సినిమాకి ప్రొడ్యూసర్. అయితే ఇన్ని డబ్బులు అతని మీద ఎందుకు పెట్టిందంటే తనని ఇష్టపడుతున్నాను, పెళ్లి చేసుకుంటాడని ఒక ఆశతో పెట్టానని చెప్తుంది. అతను కూడా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనతో సినిమా తీయించాడు హర్ష సాయి. అక్కడ 2 కోట్లకు పైగా డబ్బులు కూడా తన దగ్గర నుంచి తీసుకున్నాడని ఆవిడ ఆరోపిస్తుంది. పైగా ఆ యువతి కేవలం హర్ష సాయి మీద ఒక్కడి మీదే కాకుండా వాళ్ళ నాన్న మీద కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది పోలీస్ స్టేషన్ లో. అడ్వకేట్ తో సహా నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆ యువతి హర్ష సాయితో వాళ్ళ తండ్రి రాధాకృష్ణపై కూడా పోలీసులకు కంప్లైంట్ చేసింది. హర్ష సాయి అతని కుటుంబం తన పెళ్లి పేరుతో మోసం చేశారని ఆరోపిస్తుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తమ వద్ద దాదాపు 2 కోట్ల రూపాయల వరకు తీసుకున్నారని కూడా ఆ కుటుంబం అంతా కూడా కావాలని నమ్మించి మోసం చేశారని ఆ యువతి ఆరోపిస్తుంది. యువతి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్నారు. ప్రస్తుతం యువతి ఫిర్యాదుపై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇదంతా కూడా ఒక పబ్లిసిటీ స్టంటా, లేదంటే నిజంగానే ఒకరి వెనక ఒకరు ఇలా కంప్లైంట్ ఇస్తూ ఉంటే ఏమనుకోవాలో ప్రజలకు అర్థం కావట్లేదు. మొన్న జానీ మాస్టర్, అంతకుముందు రాజ్ తరుణ్, ఇప్పుడేమో హర్ష సాయి. యువతులంతా ఇన్ని రోజులు సైలెంట్గా ఉండి ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి వాళ్ళు మోసం చేశారు, వీళ్ళు మోసం చేశారు అని అంటున్నారు, అర్థం కావట్లేదు. ఇక మరోవైపు హర్ష సాయిపై ఫిర్యాదు చేసిన యువతి గతంలో బిగ్ బాస్ షో కంటెస్టెంట్ గా పాల్గొన్నారనే విషయం కూడా తెలుసు. హర్ష సాయి హీరోగా, అతడి స్వీయ దర్శకత్వంలో మొదలైన ఓ సినిమాకు ఆమె నిర్మాతగా కూడా మారారు. ఏడాది క్రితం ఈ సినిమా టైటిల్ టీజర్ కూడా విడుదల చేశారు. అయితే అప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ రాలేదు. మధ్యలోనే సినిమా ఆగిపోయిందా అని కూడా అంటున్నారు. ఇప్పుడు అదే అమ్మాయి హర్ష సాయి మీద పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు కూడా పలు మీడియా సంస్థలు కూడా రిపోర్ట్ చేశాయి. ఇక హర్ష సాయి యూట్యూబర్లలో తనకంటే ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. కష్టాల్లో ఉన్న పలువురికి హర్ష సాయి డబ్బులు సహాయం చేయడం ద్వారా తనకు కొంతమంది అభిమానులుగా మారారు. కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయడం, ఆ వీడియోలను యూట్యూబ్ లో అప్లోడ్ చేయడం ద్వారా మరింత ఫేమస్ అయ్యారు. ఎన్నో కోట్ల డబ్బులు కూడా సంపాదించాడు యూట్యూబ్ నుంచి హర్ష సాయి. ఇది చూసి పలువురు తమకు సహాయం అందించాలని సోషల్ మీడియాలో హర్ష సాయికి రిక్వెస్ట్లు కూడా పెట్టేవారు. హర్ష సాయి యూట్యూబ్ ఛానల్ కు 10.9 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉన్నారు. దాదాపుగా 11 మిలియన్ సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఇన్స్టాగ్రామ్ లో 14 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారంటే అతని క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరోవైపు హర్ష సాయిపై విమర్శలు చేసేవారు కూడా ఉన్నారు. అయితే తాను హీరోగా ఎంట్రీ ఇవ్వాలని సినిమా మొదలుపెట్టిన తర్వాత దాని గురించి అప్డేట్ ఇవ్వలేదు. అయితే ఇప్పటికే హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడనే ఆరోపణలు కూడా ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా హర్ష సాయి మీద ఎంతో మంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి యువతను తప్పుదోవ పెడుతున్నారు అన్నట్టు కూడా అతని మీద చాలా ఆరోపణలు అయితే వచ్చాయి. ఇప్పుడు హర్ష సాయి పెళ్లి పేరుతో మోసం చేశాడని ఓ యువతి ఫిర్యాదు చేయడంతో అతన్ని మరింత చిక్కులో పడ్డాడని చెప్పాలి. మరి ఈ కేసు ఎప్పటి నుంచి ఎక్కడికి వెళ్తుందో ఏంటి అనేది కూడా ఇంకా తెలియాల్సి ఉంది. దీని గురించి పూర్తి వివరాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. సోషల్ మీడియా స్టార్ హర్ష సాయి ఈ వార్తలో నిలిచాడు అనేసరికి అతని అభిమానులు కూడా చాలా బాధపడుతున్నారు. గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నాడని చాలా మంది అతని మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడే అతని అభిమానులంతా కూడా అతనికి సపోర్ట్ ఇవ్వడం మనం గమనించాం. కానీ ఇప్పుడు ఈ విషయంలో
మరి ఏం జరుగుతుందని కూడా తెలియదు. ఎందుకంటే అమ్మాయి ఆ ఆరోపణల ప్రకారం ఆవిడ్ని తీసుకువెళ్లారు. వైద్య పరీక్షలకైతే అమ్మాయిని అయితే తీసుకువెళ్ళడం జరిగింది పోలీసులు. వైద్య పరీక్షలు చేసిన అనంతరం అందులో ఎంతవరకు నిజం ఉంది, ఎంతవరకు అబద్ధం ఉంది అనే దాని మీద కూడా వాళ్ళు కంప్లైంట్ జరుగుతుంది. తన మీద సెక్షన్లు చాలా అయితే పడ్డాయి. ఇప్పటివరకు 302 సెక్షన్, రేప్ కేసు, ఇంకా 314 సెక్షన్స్, ఇవన్నీ కూడా తన మీద ఇప్పటివరకు అమ్మాయి కంప్లైంట్ చేసింది. డబ్బులు తన దగ్గర వాడుకొని తీసుకున్నాడనే ఒక కంప్లైంట్, అలాగే పెళ్ళు పేరుతో తన్ని మోసం చేశాడని మరో కంప్లైంట్, అదేవిధంగా ఒక కుటుంబం తన్ని మోసం చేశారు, తను తప్పుదోవ పెట్టారు అన్న విషయంతో కూడా ఆవిడ కంప్లైంట్ చేసింది. ఈ కేసులన్నీ కూడా అతని పైన నమోదయ్యాయి. దీని గురించి ఇప్పటి వరకు అయితే హర్ష సాయి ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. ఎక్కడ ఉన్నాడు ఏంటి అనేది కూడా తెలియదు. హర్ష సాయి అనౌన్స్మెంట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. తను ఎందుకు రిప్లై ఇవ్వట్లేడు, కావాలనే మీడియాకి దక్కకుండా దూరంగా వెళ్ళిపోయాడా, తను ముందుకొస్తే దానికి కరెక్ట్ ఆన్సర్ అయితే ఇవ్వగలుగుతాడు కాబట్టి తను ఎదురు చూస్తున్నాడు రావడానికి. కానీ పోలీసులు అంత లోపే అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా అంటున్నారు. ఎందుకంటే గతంలో జానీ మాస్టర్ కూడా గోవా వెళ్ళి అక్కడ దాక్కున్న జానీ మాస్టర్ని పోలీసులు అక్కడ వెతుక్కొని పట్టుకొని మరి దాన్ని అరెస్ట్ చేయడం జరిగింది. 14 రోజులు రిమాండ్కి అయితే పంపించారు. ఇప్పుడు హర్ష సాయిని కూడా అదేవిధంగా చేస్తారేమో అని కూడా అంటున్నారు. అతను కూడా అరెస్ట్ చేసి తీసుకువస్తారా, లేదంటే ముందే హర్ష సాయి ముందుకు వచ్చి బెయిల్ అప్లై చేసిన తర్వాత మీడియా ముందుకు వస్తాడా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. సో పూర్తి వివరాలంతా కూడా మేము అప్డేట్ ఇస్తూనే ఉంటాం. కీప్ వాచింగ్ KTV తెలుగు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.